అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము మహాగణుడ పరిశుద్ధుడా, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మరలా నీ పునరుద్ధాన దినాన్న నాయన నిన్ను ఆరాధించడానికి, నీ కృపలో బలపడటానికి మీరు చూపించిన సహాయాన్ని బట్టి వందనాలు. వాక్యంలోని సత్యాలను గ్రహించి మా జీవితాలను నూతనపరచుకుంటానికి సహాయం చేసి నడిపించమని వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే కాల్చివేయబడిన కొమ్మ. కాల్చివేయబడిన కొమ్మ. క్రైస్తవ జీవితము దినదినము కూడా యేసుక్రీస్తులో ఫలభరితంగా ఉండాలి. ఒకవేళ ఫలాలు లేని జీవితంగా మన జీవితం ఉంటే కాల్చివేయబడిన కొమ్మగా ఉంటుంది అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఈ హెబ్రీ పత్రికల గురించి మనం ధ్యానం చేసినట్లయితే హెబ్రీ పత్రికలో ఒక గొప్ప సందేశం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది. అయితే ఈ ఉన్నతమైన ప్రేమ నుంచి, దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగం నుంచి మనం తప్పిపోయి ఈ లోక పరిస్థితుల్లో గనక మరలా మనం వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మన జీవితము కాల్చివేయబడిన కొమ్మలాగా అయిపోతుంది. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఈ యూదా జాతికి ఒక గొప్ప హెచ్చరికనిచ్చారు. ఆ హెచ్చరిక ద్వారా వారి జీవితాల్లో దేవుని యొక్క స్థితిని అర్థం చేసుకుని, దేవుడు ఏమైతే మన జీవితంలో వసగాడో వాటిని మనం ఆలోచన చేసుకుని దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క ప్రేమలో మనం అందరం కొనసాగాలనేది హెబ్రీ గ్రంథకర్త యొక్క ఉద్దేశమై ఉన్నది. యూదులు వీరు ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించేవారు. యూదా మతంలో వారు చాలా నిష్ఠ కలిగి వారు జీవిస్తూ ఉండేవారు. అందువల్లనే క్రైస్తవులను వారు హింసించేవారు. క్రైస్తవులుగా పిలబడే వారిని వారు హత్యలు కూడా చేశారు. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే క్రైస్తవుల్ని హింసించిన వ్యక్తులుగా, అక్కడున్న ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తులుగా వారి జీవితాలు ఉన్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత వారు క్రీస్తుని అంగీకరించారు. యూదా మతంలో నుంచి వారు క్రైస్తవ మతంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత మరలా క్రీస్తు యొక్క త్యాగాన్ని వారు మర్చిపోయి మరలా యూదా మతంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. అనగా ఈ లోకపరమైన స్థితిలోనికి, దిగజారిన ఆత్మీయ స్థితిలోనికి, భక్తిహీనతలోనికి, అవిధేయతలోనికి వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యూదా మతస్థంలోనికి లేదా యూదా జనాంగములుగా ఉన్న వారు క్రీస్తుని విడిచి మరలా యూదా మతంలోనికి వెళ్ళిపోతున్న సందర్భంలో పౌలు గారు ఏం చేస్తున్నారంటే, అయ్యా మీరు గనక మరలా యూదా మతంలోనికి వెళ్ళిపోయినట్లయితే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క మహిమను మీరు మర్చిపోయి మరలా మీరు యథాస్థితికి మీరు వెళ్ళిపోయినట్లయితే మిమ్ములను నూతనపరచుట అసాధ్యము అంటున్నారు. ఈ హెబ్రీ పత్రికలో 5 రకాల వార్నింగ్స్ వారికి ఇచ్చాడు, యూదులకు ఇచ్చాడు.
మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటారు? ఇవన్నీ యూదులకని అనుకోకండి, మనకివి, ప్రత్యేకంగా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాము. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా మన ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నాము. అయితే ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన విమోచించిన విధానాన్ని బట్టి మనము క్రీస్తుని అంగీకరించాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటాం అని మాట్లాడుతున్నాడు. అలాగే మీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి మీ ఇష్టానుసారంగా తిరిగే ఆ దుష్ట హృదయాన్ని మీ దగ్గర నుంచి మీరు తీసేసుకోవాలి అని ఆయన వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనబడుతుంది. అలాగే ఈ లోకపరమైన ఆశల్లో పడిపోకుండా, సాతాను యొక్క శక్తుల్లో మీరు పడిపోకుండా, దేవుని యొక్క ప్రేమలో మీరు నిలుచునేదానికి మీ జీవితాలను సరిచేసుకోండి. అలాగే దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను మీరు త్రోసిపుచ్చకుండా, దేవుని యొక్క నిబంధనలో అనగా క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన మీరు, క్రీస్తు యొక్క శరీరాన్ని మీరు భుజిస్తున్న మీరు ఆ యొక్క నిబంధనను త్రోసిపుచ్చకుండా క్రీస్తు యొక్క నిబంధనలో మీరు నిలుచుండే వారిగా ఉండాలనేది. అలాగే దేవుడు ఈ లోకంలో బుద్ధి చెప్తున్నప్పుడు దేవుడు చెప్పిన బుద్ధిని గనక మీరు నిరాకరించినట్లయితే, దేవుని యొక్క మాటలను మీరు త్రోసిపుచ్చినట్లయితే, దేవుడు వచ్చినప్పుడు ఆ శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారని 5 రకాల వార్నింగ్స్ అపోస్తలుడైన పౌలు గారు 5 రకాల హెచ్చరికలను యూదులకు చేస్తున్నారు. మన జీవితంలో కూడా వీటిని గమనించాలి. దేవుని యొక్క రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క అధికారాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుడు మనతో చేసిన నిబంధనను మనము త్రోసిపుచ్చి ఆయనను తిరస్కరిస్తే మన జీవితంలో కూడా ఏమవుతుందంటే కాల్చివేయబడిన కొమ్మలాగా మన జీవితము ఉంటుంది. క్రైస్తవులుగా మన జీవితము ఫలించడు కొమ్మలుగా ఉండాలి. కానీ దేవుని యొక్క నిబంధనను మర్చిపోయి, దేవుని యొక్క రక్షణను మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించినట్లయితే మన జీవితం ఏమవుతుందంటే కాల్చివేయబడిన కొమ్మలాగా, బ్రద్దలైపోయిన ఓడలాగా అంటాడు తీమోతి పత్రికలో పౌలుగా. కాబట్టి మన జీవితాలను మనం సరి చేసుకుంటానికి దేవుని యొక్క వెలుగులో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. చదువుకున్న వాక్యాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా, భక్తిహీనతలో మన జీవితము కూరుకుని పోకుండా క్రీస్తు యొక్క వెలుగును మనం అర్థం చేసుకోవాలని పౌలు గారి ఆరాటం. ఎందుకంటే మనం వెలిగించబడిన వారముగా ఉన్నాము, పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన వారిగా మన జీవితాల్లో మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము చేత, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట చేత, ఆయన యొక్క రక్తం చేత మనం ఏం చేయబడ్డామంటే ఈ లోకంలో వెలిగింపబడిన వ్యక్తులుగా, ఈ లోకాన్ని వెలిగించే జ్యోతులుగా మనం ఉన్నాము. ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరాలను మనము రుచి చూసాము. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్ప సత్యము కానీ దేవుని యొక్క వరముగా మన జీవితాలను ఆయన సందర్శించాడు. మనం ఏం చేసామంటే ఆయన యొక్క శరీరాన్ని మనం రుచి చూచాం. ఆయన యొక్క ప్రేమ మన జీవితంలో ఒలకబోయబడింది. కాబట్టి పరలోక సంబంధమైన వరమనే ప్రభువైన యేసుక్రీస్తుని మనము రుచి చూచిన వారము, పరిశుద్ధాత్మలో మనం పాలివారము. ఎన్ని గుణ లక్షణాలు దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. మనము వెలిగింపబడిన వారము, అలాగే పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన వారము, అలాగే
పరిశుద్ధాత్మలో పాలువారము. అన్నిటికీ మించి దేవుని యొక్క గొప్ప వరం ఏమిటంటే, ఆయన ఆరోహణమైపోతూ పవిత్రాత్మను మనకు చంచకరువుగా ఇచ్చాడు, మనకు ఒక భయానగా ఇచ్చాడు. ఆయన మరలా తిరిగి వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సహాయముగా ఇచ్చాడు. కాబట్టి మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తులో విమోచించబడిన వారు అందరం కూడా పరిశుద్ధాత్మలో పాలువారమై ఉన్నామని మనం గుర్తెరగాలి. అలాగే దేవుని యొక్క దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినవా. ఆలోచన చేయండి. యూదా మతంలో ఉన్నారు, ధర్మశాస్త్రం అనే ఆ బానిసత్వంలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత వారు ఏం చేశారంటే, ధర్మశాస్త్రం యొక్క సంకెళ్ళ నుంచి విడిపింపబడి క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మలో వారు పాలువారై పరలోక సంబంధమైన శక్తుల ప్రభావాన్ని వారు రుచి చూచారు. ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే పెంతెకొస్తు ఆదివారంలో పరలోకము నుంచి పరిశుద్ధాత్మ అగ్ని వలె, నాలుకల వలె దిగి వచ్చినప్పుడు వారి జీవితాల్లో పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మను రుచి చూసి అనేక భాషల్లో వారు ప్రవచించారు, అద్భుతాలు చేశారు. పేతురు గారు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ తాకిడి చేత, పరిశుద్ధాత్మ వరము చేత వారు ఏం చేశారంటే, అనేక మంది వ్యక్తుల జీవితాల్లో వారు అనుభవించిన వెలుగును వారు నింపినట్లుగా చూస్తున్నాం. అనగా పరలోక సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా వారు అనుభవించారు. మన జీవితంలో కూడా ఇవన్నిటిని మనము అనుభవించిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు చేత వెలిగించబడిన తర్వాత, ఆయనను రుచి చూచిన తర్వాత, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ వరాన్ని మన జీవితంలో మనం అనుభవించిన తర్వాత, అన్ని విషయాలలో ప్రభువు పరిపూర్ణులుగా మనం చేసిన తర్వాత ఈ లోకంలోనికి మనం జారిపోయామనుకోండి, మరలా మన యొక్క పాపము చేత దేవుని కుమారుని మరలా బాహాటముగా మనం సిలువ వేస్తున్నాం అనుకోండి. ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన కలువరిగిరిలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే పాపముగా చేయబడి మనకు విమోచన దయచేశాడు. అందువల్ల మనం పరిశుద్ధులం కాబట్టాం. అయితే మన జీవితాల్లో మరలా అవిధేయత వచ్చిందనుకోండి, మరలా భక్తిహీనత వచ్చిందనుకోండి, మరలా దిగజారిపోయిన ఆత్మీయ స్థితిలో భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళిపోయామనుకోండి, మన నిర్జీవ క్రియల చేత, మన యొక్క దుష్ట క్రియల చేత దేవుని విడిచి మనం తిరగటం వల్ల ఏమవుతుందంటే, మరలా మనము పాపం చేసి ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాం? బాహాటముగా సిలువ వేస్తున్నాం. ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకేసారి చనిపోయి ఈ లోకంలో ఉన్న ప్రజలకందరికీ కూడా విమోచన దయచేశారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, వెలిగింపబడిన వ్యక్తులుగా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్న వ్యక్తులుగా, పరలోక సంబంధమైన శక్తులను అనుభవించిన వ్యక్తులుగా మనం జీవించవలసింది పోయి మరలా పాపంలో పడి మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తుని పదే పదే మనం బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నాం. మరలా మన క్రియల చేత మనం ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తుని సిలువేసేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో గనక మనం ఉన్నట్లయితే, మారు మనసు పొందినట్లు వారిని నూతన పరచుట అసాధ్య మనుషులు. ఆలోచన చేయండి. ఇది చాలా టిపికల్ సబ్జెక్ట్. మన జీవితంలో రక్షణ గురించిన, మన జీవితంలో దేవుని యొక్క వరమును గురించిన, మన జీవితంలో పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాల నుంచి మనము తప్పిపోకూడదని పౌలు గారి యొక్క ఆశ హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో మీరు మరలా పాప జీవితంలో పడిపోయినట్లయితే, యూదులు మరలా యూదా మతంలోనికి వెళ్ళిపోతున్నారు, మరలా ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నారు. వారు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు. మరలా ఏం చేస్తున్నారంటే, నిర్జీవ క్రియల చేత, అనగా ధర్మశాస్త్రం యొక్క క్రియల చేత వారు ఏం చేస్తున్నారంటే, క్రీస్తును మరచి యూదా మతంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. మనము కూడా క్రీస్తును మరచి, క్రీస్తు యొక్క కృపను మరచి, క్రీస్తు యొక్క విశ్వాసాన్ని మరచి మరలా మనం పాప స్థితిలోనికి మనం ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే, మరలా తిరిగి క్రీస్తు దగ్గరికి కట్టడం, మరలా క్రీస్తులోనికి నడిపించటం
చాలా అసాధ్యం. ఎలాగ అసాధ్యం అంటే, మనము క్రీస్తుని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఉదాహరణ, మనం క్రీస్తుని పెళ్లి చేసుకున్నాము, క్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నామండి. క్రీస్తుతో సహవాసం చేస్తున్న మనము క్రీస్తు నుండి వేరైపోయి మరలా ఇంకొక పెళ్లి చేసేసుకున్నాం అనుకోండి. మరలా పెళ్లి చేసుకున్న తర్వాత మరలా క్రీస్తుతోటి సహవాసం చేయటానికి అవుతుందా? మీకు అర్థమైందా? ఇది ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకున్నామండి, ఆ వ్యక్తితో మనం సంసారం చేస్తున్నామండి. ఈ సంసారం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయి వేరొక వ్యక్తిని మరలా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మరలా మొదటి వ్యక్తితో మనం సహవాసం చేయటానికి అవుతుందా? అవదు కదా. వీరు కూడా ఏం చేశారంటే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ధర్మశాస్త్ర క్రియలన్నీ నిర్జీవ క్రియలు. ధర్మశాస్త్రం వల్ల మన జీవితంలో విమోచన రాదు, రక్షణ రాదు, మన జీవితంలో పరలోకం రాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ యాగం ద్వారా మనం పరలోకాన్ని సంపాదించుకున్నాం. మరలా సంపాదించుకున్న తర్వాత, వెలిగింపబడిన తర్వాత, నూతన పరచబడిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరలా మనం ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, యేసుక్రీస్తు దగ్గరికి మరలా రప్పించడం అవుతుందా? రెండవ పెళ్లి, ఇంకొక భర్తని మనం పెళ్లి చేసుకున్న తర్వాత మరలా మొదటి భర్తతో పెళ్లి చేసుకుంటాక అవుతుందండి. అలాగే ఈ యూదా మతస్థులు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తుతో సహవాసం చేసిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు రక్తంలో విమోచించబడిన తర్వాత మరలా వారు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన నిర్జీవ క్రియలను చేయటానికి వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వారిని మరలా మారు మనసు పొందినట్లు నూతన పరచటం అసాధ్యం అంటున్నాడు. ఇది మన జీవితానికి కనుక అప్లై చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తుని అంగీకరించిన మనము మరలా ఈ లోక సంబంధమైన నిర్జీవ క్రియల వైపు, ఈ లోక సంబంధమైన ఆశల వైపు, ఈ లోక సంబంధమైన కట్టడల వైపు, ఈ లోక సంబంధమైన దుష్టత్వం వైపు, ఈ లోక సంబంధమైన ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలోనికి మనం ఏమాత్రం కూడా నడిపింపబడటానికి వీలు లేదు. అలాగ నడుస్తున్నామంటే మరలా క్రీస్తులోనికి తెచ్చి మనల్ని నూతన పరచడం అసాధ్యం అంటుంది. అంటే మన రక్షణ స్థితిని మనం ఎలాగ కాపాడుకోవాలి? ఒకవేళ అలాగా మన జీవితం అయిపోయింది అనుకోండి, దేవుని యొక్క స్థితి నుంచి మనం దిగజారిపోయామనుకోండి, మన స్థితి ఏమైపోతుందంటే కాల్చి వేయబడిన కొమ్మలాగా అయిపోతుంది. మనకు అర్థం కావాలని పౌలు గారు మంచి ఉదాహరణ ఇచ్చారు. అది ఎలాగంటే, నేనేమో ఒక ఉదాహరణ చెప్పాను, ఈ లోక సంబంధమైన ఉదాహరణ. ఈయన ఒక ఉదాహరణ చెప్పినాడు. ఎట్లనగా, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదగి విసర్జించబడి శాపము పొందదగును, తుదకు అది కాల్చివేయబడి. ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు భూమిని తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా దానికి కావలసిన నీటిని ఆయన సప్లై చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అప్పట్లో మరి బోర్లు గట్రా లేవు కాబట్టి పౌలు గారు రాసినప్పుడు భూమి తరచుగా వర్షాన్ని కురిపిస్తుందంట. ఆ వర్షాన్ని ఏం చేస్తుంది? భూమి తాగుతుందంట. శుభ్రంగా తాగి ఏం చేస్తుందంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వ్యవసాయం చేసే యజమాని కొరకు మంచిగా యజమానికి కావలసిన అనుకూలమైన పైరులను ఫలించుచు, అండర్లైన్ చేసుకోండి, అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. మన జీవితంలో విశ్వాసం ఉన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఇక్కడ పైన చెప్పినట్లు మన జీవితంలో వర్షం ఏమిటనమాట, మనం వెలిగింపబడ్డాము, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసాము, పరిశుద్ధాత్మలో పాలివారమయ్యాము, దేవుని దివ్యవాక్యాన్ని మనం చదువుతున్నాము, రాబో యుగములో దానికి సంబంధించిన దేవుని యొక్క మహాశక్తిని, మహాప్రభావాన్ని మనం పొందుకుని
ఇన్ని వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా వర్షం అన్నమాట. మన జీవితంలో దేవుడిచ్చే మనం ఫలించేదానికి, ఆత్మీయ స్థితిలో మనం ఫలించేదానికి, యజమానికి అనుకూలమైన పైరును మనం ఇచ్చేదానికి దేవుడు ఇన్ని రకాల వర్షానికి సంబంధించిన వరాలను మనకి ఇచ్చాడు. మన విశ్వాస జీవితంలో ఇంత వర్షాన్ని మనకు కురిపిస్తూ ఉంటుంటే మనము దీన్ని మనం అనుభవిస్తూ, దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చిన సౌకర్యాలను మనం అనుభవిస్తూ కూడా దేవునికి అనుకూలమైన స్థితిలో మనం లేవనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది? ఒకవేళ దేవునికి అనుకూలంగా మనము ప్రవర్తించినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడికి అనుకూలమైన పైరునివ్వకుండా మన జీవితంలో ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు ఒకవేళ మన జీవితంలో ఉన్నామనుకోండి, అనగా భ్రష్టత్వము, దిగజారుడుతనము, దిగిపోయిన ఆత్మీయ స్థితి, భక్తిహీనత, ఫలహీనత మన జీవితంలో వచ్చాయనుకోండి, ఇవన్నీ కూడా ఏంటనమాట? గచ్చ పొదలు, పనికి రానివి. ఇవేం చేస్తాయంటే ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఇతరులను గుచ్చేవారిగా, ఇతరులకు నొప్పెచ్చే జీవితముగా, క్రీస్తుని మనం పదే పదే బాహాటముగా ఆయన సిలువ వేసే పాపిష్టి జీవితంగా ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉదాహరణగా పౌలు గారు ఇక్కడ పెట్టాడు. అలా గనక ఫలహీనమైన, భక్తిహీనమైన జీవితాన్ని గనక మనం జీవించినట్లయితే ఏమవుతుందంటే తుదకు అది శాపము పొంది కాల్చివేయబడునంటున్నాడు. ఫలించని కొమ్మలుగా ఉండవలసిన మన జీవితము, పరలోక సంబంధమైన ఆ వర్షాన్ని తాగిన మన జీవితము యజమానికి అనుకూలమైన పైరునిచ్చే జీవితముగా ఉండాలి, ఫలభరితమైన జీవితంగా ఉండాలి. అలా ఉండకుండా మన జీవితము గచ్చ పొదల్లాగా, గచ్చ తీగల్లాగా, ముళ్ళ తుప్పల్లాగా మన జీవితం ఉంటే ఏమవుతుందంటే యజమానికి అది అనుకూలము కాదు. కాబట్టి యజమాని ఏం చేస్తాడంటే వీటినన్నిటినీ కూడా ఆయన కాల్చి పారేస్తాడు. మన జీవితం ఎలాగుందో మనం ఆలోచన చేయాలి. మన జీవితము కాల్చివేయబడిన కొమ్మలాగుందా, ఫలించని కొమ్మలాగుందా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం అందరం కూడా యూదుల్లాగే దేవుడిచ్చిన సమస్త వరాలను మన జీవితంలో అనుభవించగలుగుతున్నాం. అనుభవించిన తర్వాత దేవునికి అనుకూలమైన స్థితిలో మన జీవితం లేకపోతే, దేవునికి అనుకూలమైన ప్రియ బిడ్డలుగా మన జీవితం లేకపోతే కాల్చివేయబడిన కొమ్మలాగా మన జీవితము అయిపోతుంది సుమా అంటున్నాడు పౌలు. మరి బైబిల్లో ఇక్కడ పౌలు గారు చాలా కఠినమైన మాట్లాడాడు. మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇలాగ విసర్జించబడిన కొమ్మ, కాల్చివేయబడిన కొమ్మ ఏదైనా ఉందా ఆలోచన చేయాలి. అసలు దేవునికి అనుకూలమైన పైరునివ్వకుండా ఈ చేదు ఫలాలను మన జీవితంలో ఎందుకు మనము ఇవ్వటానికి మన జీవితము శాపకరంగా ఉంది ఆలోచన చేయాలి. లేదంటే దేవునికి అనుకూలమైన ఫలభరితమైన జీవితంగా మన జీవితము ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుంది ఆలోచన చేయాలి. మన జీవితం ఫలహీనముగా ఉందా, లేదా దేవునికి వ్యతిరేకమైన గచ్చపొదల్లా ఉందా ఆలోచన చేయాలి. మన జీవితము కాల్చివేయబడిన కొమ్మలా ఉంటుందా, లేదా ఫలభరితమైన కొమ్మలా ఉంటుందా ఆలోచన చేయాలి. ఎందుకంటే అలాంటి ఫలహీనమైన వారిని నూతనపరచుట అసాధ్యం అంటున్నాడు. అనగా దేవుని యొక్క రక్షణలో మన జీవిత స్థితి ఎలాగ వెళ్ళిపోతుంది అనేది కూడా మనము ఆలోచన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే విసర్జించబడిన కొమ్మగా, కాల్చివేయబడిన కొమ్మగా ఒక వ్యక్తి జీవితం ఉంది. 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వరకు మనం చూసినట్లయితే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోయినేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమని
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకునుడి. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఆలోచన చేయండి. ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, మేము రక్షణ పొందాము కదా, మా రక్షణని ఎవడు ఈ లోకం మమ్మల్ని నుంచి వేరు చేయలేడు, మా ఇష్టం వచ్చినట్లు మేము జీవించవచ్చు, పాపము చేయవచ్చు, రకరకాలుగా మా జీవితాన్ని నిర్జీవ క్రియలతో భ్రష్టత్వముతో భక్తిహీనతతో నింపుకొచ్చని అనుకుంటున్నారు. పౌలు గారు ఏమన్నాడంటే, ఒకవేళ పరలోక సంబంధమైన విషయాల్లో మీరు వెలిగినప్పటికీ కూడా ఈ లోకం వైపు తిరిగినట్లయితే మీరు మరలా మారు మనసు పొందటం చాలా అసాధ్యం సుమా. మీ జీవితాల్లో కష్టం వచ్చేస్తుంది సుమా. ఇది మీరు జ్ఞాపకం చేసుకోమని యాషావుని మనం ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం. యాషావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు. వారి యొక్క తల్లి రెబెకా, వారి యొక్క తండ్రి మహోన్నతమైన వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తి ఇస్సాకు. వీరి యొక్క గర్భం నుంచి ఇద్దరు కుమారులు వచ్చారు. కానీ ప్రభు ఏం చేశాడంటే, ఒక కుమారుని ద్వేషించాడట, ఒక కుమారుని ఏం చేశాడంటే ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడు? ఈ లేఖనాల గురించి మనం చూసినట్లయితే రోమాపత్రిక 9:10-13 వరకు చూసినట్లయితే మనం బైబిల్ ఓపెన్ చేయాల్సి లేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇదిగో ఒకే గర్భం నుంచి ఇద్దరు పిల్లలు వచ్చారు, ఒక పిల్లాడు పుట్టక మునిపే ఒకడిని నేను ద్వేషించాను, ఒకడిని ప్రేమించాను అంటాడు. అసలు పుట్టక మునిపే ఒకడిని ప్రేమించాడంట, ఒక అతన్ని ద్వేషించాడంట. ఎందుకు వారి జీవితాల్లో ఎలాగ జరిగింది? దేవుడు పుట్టక ముందే ఎందుకు ద్వేషించాడంటే, సర్వాన్ని ఎరిగిన దేవుడు గనక యాషావు యొక్క భక్తిహీనత, యాషావు యొక్క భ్రష్టత్వము ప్రభువుకి ముందే తెలుసు. కాబట్టి వాడు పుట్టక ముందే వాడిని ద్వేషించినట్లుగా మనకు కనబడుతుంది. అనగా వాడి యొక్క స్థితిని బట్టి ముందే తెలుసు కాబట్టి దేవుడు ఆ మాట పలికాడు. మన జీవితంలో కూడా ఒకవేళ వెనుకకు తిరిగిపోతే, ఈ లోకం వైపు మనం జారిపోతే మన జీవితం ఏమవుతుందంటే కాల్చివేయబడిన కొమ్మలాగా, మారు మనసు మరలా పొందలేని, మరలా మనము దేవుని యొక్క స్థితిలో కట్టబడలేని ఆ విధానంలోనికి మన జీవితం వెళ్ళిపోతుందేమో అని మనం చూసుకోవాలి. అనగా మరలా మారు మనసు పొందటానికి అవకాశం లేని స్థితిలో మన జీవితం ముగింపబడుతుంది అని దాని అర్థం. దేవుని యొక్క వాక్యం చేత మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంది, కానీ అవకాశం లేకుండా మన జీవితాన్ని మనము నూతన పరచుకోకుండా మన జీవితం ముగింపబడతాదేమో అనే విధముగా మీరు ఆత్మీయ స్థితిలో భక్తిహీనతలో మీరు మునిగిపోకుండా క్రీస్తులో మీరు కట్టబడండి అని పౌలు గారు పదే హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మనం యాషావుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏం మాట్లాడుతారు? దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమనియో, అనగా మరలా దేవుని కృపను పొందటానికి వీలు లేని పరిస్థితుల్లో మన జీవితం ఒకవేళ ముగింపబడతాదేమో అని, అలాగ జరగకుండా ఉండేదానికి చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియో. అసలు ఒకే పొలంలో కొన్ని మొక్కలేమో ఆశ్చర్యకరంగా ఉన్నవి, కొన్ని మొక్కలేమో ముళ్ళ పొదల్లా ఉన్నవి, కొన్ని మొక్కలేమో దేవునికి అనుకూలమైన, యజమానికి అనుకూలమైన పైరునిచ్చి వారి జీవితాలు ఆశీర్వాదం చేసుకున్నారు. కొన్ని మొక్కలేమో శాపనాకరమైన మొక్కలుగా, గచ్చ తీగలుగా, ముళ్ళ పొదలుగా ఉన్నాయి. ఎందుకు వారి జీవితాల్లో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చింది? ఒకరి జీవితాల్లో ఫలహీనత వచ్చింది, ఒకరి జీవితాల్లో ఫలభరితమైన జీవితాలు వచ్చినాయి. ఎందుకు వచ్చిందంటే వారి జీవితాల్లో ఫలహీనత రావటానికి, వారి జీవితాల్లో భ్రష్టత్వం రావటానికి, వారి జీవితంలో ఆత్మీయ స్థితిలో పడిపోవటానికి కారణం ఏమిటంటే వారి జీవితంలో వేరు తేడాగా ఉంది. ఏది తేడా ఉంది? వేరు మంచిది అనుకోండి, మంచి ఫలాలు వస్తాయి. వేరు చెడ్డదైతే చెడ్డ ఫలాలు వస్తాయి. అందువల్ల ఏం చేశాడంటే ఇక్కడ యాషావుని మనకు ఉదాహరణగా చూపించాడు. యాషావు దేవుని యొక్క కృపను పొందటానికి కూడా వీలు లేని పరిస్థితి.
తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యో నాన్న ఇసాకా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే, నాయన ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, మొత్తం ఆశీర్వాదాలన్నీ నీ తమ్ముడైన యాకోబుకి ఇచ్చేశాను, ఇక మిగిలింది ఏమిటంటే శాపమే ఉంది. ఇదిగో నీ జనాంగం అంతా కూడా నీ తమ్ముడైన యాకోబుకు మీరు దాసులుగా ఉంటారు. శాపం. ఎందుకంటే యాషావు యొక్క హృదయంలో చేదైన విత్తనం పడింది. చేదైన విత్తనము అనగా భ్రష్టత్వం పడింది. ఈ చేదైన విత్తనం ఏమిటంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు. అనగా ఇక్కడ ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా మన జ్యేష్ఠత్వం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నాము. భవిష్యత్తులో దేవుని యొక్క మహిమను, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నాము. అనేక విధాలుగా మనం పరలోక సంబంధమైన విషయాల్లో అనుభవాన్ని కలిగి వెలిగించబడ్డాం. కానీ ఏమైందంటే, ఈ చేదు విత్తనం వల్ల ఏమైందంటే మన జ్యేష్ఠత్వం అంతా పోయింది. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేసామంటే, మరలా మనము సిలువ వేసి ఆయన నుంచి తొలగిపోయి మన జ్యేష్ఠత్వపు హక్కును మనము అమ్మేసుకున్నాం. అనగా యాషావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైన యాకోబుకు అమ్మేసుకున్నాడు. అలాగే మన జ్యేష్ఠత్వ హక్కు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకపరమైన ఆశల గురించి, ఈ లోకపరమైన అనేక విధాల దుష్టత్వం గురించి మనం ఏం చేస్తున్నామంటే, మన జ్యేష్ఠత్వమైన యేసుక్రీస్తుని మనం అమ్మేసి మనం ఏం చేస్తున్నామంటే భ్రష్టత్వంలోనికి పోతున్నాం. దేవుని యొక్క కృపను అనుభవించలేని చేదైన వేరులోనికి మన జీవితము వెళ్ళిపోయింది. అందుకని ఏమన్నాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకున్నాడు. అనగా ఇలాంటి పరిస్థితుల్లో మనం వెలిగింపబడిన తర్వాత మరలా యాషావు లాంటి పరిస్థితుల్లోనికి, చేదైన వేరు కలిగిన హృదయంలోనికి మన జీవితం కనుక వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుందంటే, అలాంటి వాడు మరలా నూతన పరచబడటం, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎదుగుదురు. అయ్యో ప్రభా, నా జీవితం అయిపోయింది ప్రభా, ఇదిగో తండ్రి నేను చేరుకోలేకపోయాను, నువ్వు ఇచ్చిన సమయానికి నేను నీకు భోజనాన్ని సమకూర్చలేకపోయాను ప్రభా, ఒక్క దీవెనన్నా లేదా? కన్నీరు విడిచి తన తండ్రిని అడిగా. ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు ఆశీర్వాదం కొరకు శ్రద్ధతో వెతికినా కూడా దేవుని కృప లేకపోతే మనకి ఏం దొరుకుతుందండి? దేవుని కృప మన జీవితంలో లేదనుకోండి, ఆశీర్వాదాన్ని పొందటానికి మనం వెతికినా, కన్నీరు కార్చినా, మన జీవితము దేవుని యొక్క కృప నుంచి తప్పింపబడిన తర్వాత ఏమవుతుందంటే, మరలా ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి, మరలా దేవుని యొక్క దీవెనను పొందుకుంటానికి ఏమాత్రము అవకాశము దొరకక విసర్జింపబడినది మీరు ఎరుగుదురు. రిటైర్ అయిపోయామండి. మనము రిటైర్ అయిపోయిన తర్వాత మరలా ఎంఆర్ఓ సీట్లో మనం కూర్చోనంటే అవుతుందా? నేను కలెక్టర్గా చేశానండి, కలెక్టర్ జాబ్ నుంచి రిటైర్ అయిపోయిందండి, రిటైర్ అయిపోయిన తర్వాత మరలా నేను కలెక్టర్నని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నా చైర్లో కూర్చోనంటే అధికారం ఉంటుందా? యాషావు పరిస్థితి కూడా అదే. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు, యేసుక్రీస్తుని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత కన్నీళ్ళు విడిచి నాకు కావాలంటే అవుతుందా? మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకుని దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్న తర్వాత మరలా ఈ లోకం వైపు తిరిగితే ఏమవుతుందంటే, పరలోకము మనకు దొరకని కుర్చీలాగా మన జీవితం అయిపోతుంది, కాల్చివేయబడిన కొమ్మలాగా అయిపోతుంది, తుదకదికి విసర్జింపబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది. యాషావు జీవితాన్ని దేవుడు హెబ్రీ పత్రికలోనే మనకు ముందు ఉంచాడు. వాడి యొక్క స్థితి, దేవుడు ఎందుకు, ఆయన ప్రేమమయుడైన దేవుడు ఎందుకు వాడు పుట్టకముందే వాడిని శపించాడు, ఎందుకు ద్వేషించాడంటే, వాడు పుట్టిన తర్వాత వాడి యొక్క భ్రష్టత్వం ఏమిటో, వాడి వ్యభిచారం ఏమిటో, వాడు యేసుక్రీస్తుని ఎలాగ అమ్మేస్తాడో ఇదంతా కూడా ప్రభువుకి ముందే తెలుసు. కాబట్టి వాడి యొక్క పరిస్థితిని బట్టి వాడిని ద్వేషించినట్లుగా మనం చూస్తాం. మలాకీ గ్రంథం, ఆఖరికి మలాకీ గ్రంథంలో కూడా
మరి యాషావు ఎలాగ విసర్జించబడ్డాడో దేవుని చేత అనే విషయాన్ని ఆ లాస్ట్ గ్రంథంలో, పాత నిబంధన ఆ లాస్ట్ గ్రంథంలో కూడా మలాకి 1:1 నుంచి మనం 3 వచనాలు 2 నుంచి 3 మనం చదివినట్లయితే యాషావు ఎందుకు విసర్జించబడ్డాడో, కాల్చివేయబడిన కొమ్మలాగా తన జీవితం ఎందుకు అయిపోయిందో, వెలగగొట్టబడ్డ ఓడలాగా తన జీవితం ఎందుకు అయిపోయిందో మొత్తం అంతా కూడా దేవుడు వివరించాడు. అలాగే మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే కాల్చివేయబడిన కొమ్మ, ఇంకో కొమ్మ ఉంది. ఆ కొమ్మ ఏమిటంటే ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు తిరిగిన అనుభవం, యేసుక్రీస్తులో వెలిగింపబడిన అనుభవం ఉంది. శిష్యులందరితో కలిసి స్వస్థతలు చేశాడు, శిష్యులందరితో కలిసి భోజనం చేశాడు, శిష్యులకి ఏ అధికారం ఇచ్చాడో ఇస్కరియోతు యోధా కూడా శిష్యులుగా ఉన్నాడు కాబట్టి ఆ అధికారాన్ని ఇచ్చాడు. అన్ని రకాలుగా శిష్యులకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇస్కరియోతు యోధా కూడా ఇచ్చాడు. కానీ ఇస్కరియోతు యోధా జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే యాషావు ఎలాగైతే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని 30 వెండి నాణెముల కొరకు రోమా సైన్యానికి అప్పజెప్పేశాడు. యోధా యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదవండి. తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటి గురించి 16 నుంచి సహోదరులారా యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒక్కడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఆలోచన చేయండి. విసర్జించబడిన కొమ్మ, కాల్చివేయబడిన కొమ్మ, అపోస్తుల యొక్క పరిచర్యన్నిటిలో కూడా పాలు పంపులు పొందాడు. వాళ్ళకిలాగే దెయ్యాల్ని పాలద్రోలాడు, స్వస్థతల్ని జరిగించాడు, అన్ని విషయాల్లో వెలిగింపబడ్డాడు, పరలోక సంబంధమైన శక్తులన్నింటినీ కూడా అన్నింటినీ పొందుకున్నాడు. కానీ అతని జీవితంలో ఏమైందంటే యాషావులాగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశాడంటే అక్కడ ఉన్న రోమా ప్రభుత్వానికి అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇస్కరియోతు యోధా గురించి ప్రభు అయిన దేవుడు యాషావు గురించి ఎలాగైతే పలికాడో, ఇదిగో యాషావుని నేను ద్వేషించిందని ఎలాగైతే పలికాడో, అలాగే ఇస్కరియోతు యోధా గురించి ఎప్పుడో దావీదు తన లేఖనాల్లో ఇస్కరియోతు యోధా యొక్క భ్రష్టత్వము, ఇస్కరియోతు యోధా ఎలాగ ప్రభువైన యేసుక్రీస్తుని అమ్మివేసి తన జీవితంలో విసర్జించబడిన కొమ్మలాగా, కాలిపోయిన కొమ్మలాగా తన జీవితము ఎలాగైపోతుందో, తన గృహము పాడైపోవునను. దేవుని బిడ్డలారా, గృహం అనగా మన జీవితము, గృహం అనగా మన శరీరము. యోధా అమ్మినందుకు ఏమైందంటే దేవుని యొక్క కృప నుంచి వాడు తప్పుకుపోయాడు. తన జీవితంలో యేసుక్రీస్తుని అమ్మేలని ఒక గొప్ప చేదు వేరు తన హృదయంలో మొలిచింది. అందువల్ల ఏమైందంటే యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకల నుంచి ఒక పొలాన్ని కొన్నాడంట. అయితే ఏమైందంటే అతడు తల క్రిందులుగా నడిమికి బద్దలైపోయినందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చాయి. దేర్ ఈజ్ నో ఛాన్స్ టు రిపెంటెన్స్, దేర్ ఈజ్ నో ఛాన్స్ టు రీకన్సైల్. దేవుని దగ్గర మారు మనసు పొందటానికి, దేవునితో సమాధాన పడటానికి, దేవునితో సావాసం చేయటానికి దేర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. మన జీవితంలో కూడా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతూ ఉంటే
దేవునికి ప్రియమైన పాత్రలుగా జీవించకుండా, అనుకూలమైన విషయాలు దేవునికి మనం చూపించకుండా మన జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లయితే ఏమవుతుందంటే విసర్జించబడిన కొమ్మలాగా ఇస్కరియోతు యోధా జీవితంలాగా అయిపోతుందేమో. జాగ్రత్త సుమా. యూదులతో పౌలు మాట్లాడుతున్నాడు, మీరు యోధా మతంలో నుంచి క్రైస్తత్వంలోనికి వచ్చారు, అన్య జనాంగాలుగా ఉంటున్న మీరు క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తుని తాగారు, రుచి చూచారు. మీ జీవితంలో మీ యజమానుడైన క్రీస్తుకు అనుకూలమైన పైరును కనుక మీరు ఫలించకపోతే, మీరు ఆశీర్వాదకరంగా ఉండకపోతే, మీ జీవితంలో నిర్జీవమైన క్రియలు ఉంటే, మీ జీవితంలో భక్తిహీనత ఉంటే, మీ జీవితంలో ఆత్మీయ స్థితిలో మీరు దిగజారిపోతే, బలహీనత ఉంటే, మీ జీవితం కూడా ఇస్కరియోతు యోధలాగా అయిపోతేమో సుమా. వాడు పొలాన్ని కొన్నాడు, కానీ అతడు తల క్రిందులుగా నడిమికి బద్దలై వాడి జీవితంలో ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అంట. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 3-5 వచనాలు ఇక్కడ కూడా చెప్పాడు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకుని పోయాను. నువ్వెందుకు చేసావా మా పాపం అంటే, ఇదిగోండి నేను ఇలాగా నా పరిస్థితి ఎలా ఉండి నేను తప్పు చేశానండి, నా పరిస్థితి బాగోక నేను లంచం తీసుకున్నానండి, నా పరిస్థితి బాగోక మా అమ్మ కోసం అబద్ధం ఆడానండి, ఇదిగో దేవుని నుంచి తప్పిపోయానని మనం సాకులు చెప్పామనుకోండి, ప్రధాన యాజకుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఒరే బాబు 30 ఎండి నాణ్యాలకి నీవు యేసుక్రీస్తుని నమ్మేశావు, ఇప్పుడు పశ్చాత్తాపడి ఇదిగో ఈ 30 నాణ్యాలు తీసేసుకుని యేసుప్రభుని వదిలేయాలంటే అవుతుందా? అరే బాబు, అదేమి కుదరదు. కానీ నువ్వేం చేస్తావంటే నీ పని నీవు చూసుకో, దానితో మాకేమి పని, నీవే చూసుకోమని చెప్పాను. ఆఖరికి ఏమైందంటే తన జీవితంలో ఆ 30 వెండి నాణ్యాలు తీసుకుని దేవాలయంలో పారబోసేసాడు. అక్కడ ఏం చేశాడు తెలుసా? ఇవి నిరపరాధి యొక్క రక్తానికి సంబంధించినవి, వీడు నిరపరాధి నమ్మాడు, ఇవి ఆశీర్వాదకరమైన డబ్బులు కాదు, కాబట్టి దేవాలయం యొక్క ఉండిలో చందా పెట్టెలో వేయటానికి వీలు లేదని వీరేం చేశారంట, రక్త క్రయధనము కనుక వీటిని కానుకల పెట్టెలో వేయదగదని చెప్పుకున్నారు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరవాని పొలమును కొనెను. అమ్మేశాడు. ఆ 30 వెండి నాణ్యాలతో ఏమన్నా చేసుకున్నాడా? దేవాలయంలో పారవేశారు. పోనీ ఆ 30 వెండి నాణ్యాల వల్ల ఏమన్నా మంచి జరిగిందా? ఏమి జరగలేదు. పరదేశులను పాతి పెట్టడానికి అది రక్త భూమిగా కుమ్మరవాని పొలాన్ని కొన్నారంటే నో యూస్. దేవుని దగ్గర పశ్చాత్తాపడటానికి కూడా సమయం లేని పరిస్థితి, తన జీవితాన్ని నూతన పరుచుకుంటానికి సమయం లేని పరిస్థితి, కన్నీళ్లు విడిచినప్పటికీ మారు మనసు పొందటానికి అవకాశం లేని పరిస్థితి. ఆవేశంలో వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంటుంది? చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారు, ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఫెయిల్ అవ్వకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగకుండా ముందర 1 గంట చదువుకోవచ్చు కదా, వారి జీవితాన్ని బాగు చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మరలా కట్టి పాస్ అవ్వచ్చు కదా. ఒక గైనకాలజిస్టు మన ఒక మాట చెప్పింది, నా జీవితంలో ఒక మంచి డాక్టర్గా అనేక మంది తల్లులకు నేను ఆపరేషన్ చేసి వారికి మందులు ఇచ్చి అనేక మంది ఆడవారిని
తల్లిని చేసిన ఒక గొప్ప డాక్టర్గా నాకు పేరుంది, కానీ ఒక మంచి గైనకాలజిస్ట్గా, పురుడు పోసే మంచి డాక్టర్గా నాకు పేరుంది, కానీ నేను ఓడిపోయిన తల్లిగా ఈ లోకంలో మిగిలిపోయినాను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయిపోయిందంట, ఫెయిల్ అయిపోయి స్లీపింగ్ టాబ్లెట్లు వేసేసుకుందంట. డాక్టర్ గారు అమ్మాయి కదా, బాగా తెలుస్తుంది. వెంటనే చనిపోయి ఏడుస్తా చెప్పింది, ఇదిగో యవనస్తులారా, మీ జీవితంలో ఏదైనా విషమ పరిస్థితి వస్తే మీరు చచ్చిపోకండి, కావాలంటే మరలా పరీక్ష ఫెయిల్ అయిపోతే మరలా కట్టుకుని పాస్ అవ్వచ్చు. ఎన్నోసార్లు కంపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి సిర్రా సుదర్శన్ కుమార్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు, 8 సార్లు రాసి కలెక్టర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, పీజీ ఫస్ట్ క్లాస్, అలాగ మరలా యుద్ధం చేశాడు. 8 సార్లు రాశాడు యూపీఎస్సీ ఎగ్జామినేషన్, ఆఖరికి కలెక్టర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఓడిపోయినా కానీ గెలిపించేదానికి దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. ఆవేశంగా మనము ఇస్కరియోతు యూదాలాగా ఆత్మహత్య చేసుకుంటానికి, ఉరిపోసుకుంటానికి దేవుడు మనలను సృష్టించలేదు. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క పరలోకాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి మనల్ని విమోచించాడు. కాబట్టి మనము క్రీస్తులో వెలిగింపబడిన వారు. కాబట్టి మనము శాపకరమైన కొమ్మల్లాగా, విసర్జించబడిన కొమ్మల్లాగా, కాల్చివేయబడే కొమ్మల్లాగా మన జీవితాన్ని ఏమాత్రం కూడా చేసుకుంటానికి అవకాశం లేదు. అయితే అలాంటి పరిస్థితులు రాకుండా దేవుని యొక్క కృపను మనం పొందుకునేదానికి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే, మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఏం చేయాలంటే కడుక్కుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మన జీవితంలో దేవుని నుంచి తప్పిపోయిన తర్వాత దేవుని యొక్క కృపను మనము పొందకుండా మనం ఉండకుంటానికి వీలు లేదు. కాబట్టి ఆ కృపాసింహాసనం దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే మన పాపములు ఒప్పుకుని మనం పశ్చాత్తపడి క్రీస్తులో మరలా మనము సమాధానపడ. అంతేగాని ఇస్కరియోతు యూదాలాగా, యాషావులాగా మన జీవితాలు, మన క్రైస్తవ జీవితాలు ఉండటానికి వీలు లేదు. దేవుడు చాలా ప్రావిజన్స్ ఇచ్చాడు మరలా ఆయన దగ్గరికి రావటానికి. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనికి పోకుండా మన జీవితాన్ని ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి. చేదైనా వేరేదైనా మొలుస్తుందేమో మన జీవితంలో, ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతున్నామేమో, దేవునికి విధేయత లేకుండా మన జీవితాలు ఉంటున్నాయేమో. ఎప్పటికప్పుడు చేదైన వేరు ఏదైనా మన హృదయంలో పడతా ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని తీసివేసుకుని మన జీవితాన్ని చక్కబెట్టుకో. యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో ప్రభువు దహించి అగ్ని వలె వస్తున్నాడు, ప్రభు అగ్ని వలె వస్తున్నాడు, మీలో ప్రభువుకి అవిధేయత చూపిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు కాల్చివేసే ఒక దినం వస్తుంది అంటున్నాడు. కాబట్టి మీరు దేశము పాడవకుండా, దేశము అగ్ని పాలవకుండా, దేశము దేవుని యొక్క ఉగ్రతకు పాలవకుండా ఇశ్రాయేలులారా మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకోండి. ఇదిగో నిరీక్షణకరమైన క్రీస్తు మీ కొరకు ఇమ్మానుయేలు పుడుతున్నాడు, ఆయన యందు మీరు లక్ష్యం ఉంచినా మేలంటాడు. కాబట్టి మన జీవితంలో యాషావు లాంటి పరిస్థితులు, మన జీవితంలో ఇస్కరియోతు యూదా లాంటి పరిస్థితులు ఏమైనా వస్తున్నాయేమో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. పౌలు గారు దేమా గురించి ఒక మాట చెప్తున్నాడు. అంటే విశ్వాసులు ఎలాగ తప్పిపోతారు. మనకి ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలుసు, యాషావు గురించి మనకు తెలుసు. మరి విశ్వాసులు కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి తొలగిపోయే అవకాశం ఉందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఇక్కడ ఆలోచించండి, చాలా మాట చాలు. దేమా పౌలు గారితో శిష్యార్థం చేశాడు, పౌలు గారితో అద్భుతాలలో పాలు పంపులు పంచుకున్నాడు, పౌలు గారితో దేవుని యొక్క సువార్తను కూడా చేశాడు. కానీ ఏం చేశాడంటే ఒకనొక టైంలో దేమా ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో పడిపోయి తన యొక్క భక్తి జీవితాన్ని అతను వదిలివేసి ఏం చేశాడంటే ఈ లోకాన్ని స్నేహించి
దేమ ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెస్సలోనిక పట్టణము చాలా మంచి పట్టణము, చాలా పెద్ద పట్టణము, చాలా భిన్నమైన సంస్కృతులు కలిగిన పట్టణము. ఒక వ్యక్తి తొందరగా పాడైపోయేదానికి ఎన్ని పరిస్థితులు కావాలో అన్ని పరిస్థితులు కూడా తెస్సలోనిక పట్టణంలో ఉన్నవి. ఓడరేవులు ఉన్నవి, మిశ్రమైన సంస్కృతి ఉంది, అనేక రకాల వ్యభిచార సంబంధితమైన పరిస్థితులు ఉన్నాయి, రకరకాలుగా ఉంది తెస్సలోనిక పట్టణం. కాబట్టి దేవుని యొక్క పిలుపును మరిచిపోయి, దేవుని యొక్క చిత్తాన్ని మరిచిపోయి, దేవుని కొరకు ఫలించవలసిన దేమ ఏం చేశాడంటే ఈ లోకాన్ని స్నేహించి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా లోకాన్ని ప్రేమించినట్లయితే యాషావు పరిస్థితులు వస్తాయి. లోకాన్ని ప్రేమించిన, డబ్బుని ప్రేమించిన ఇస్కరియోతు యూదా కేవలం 30 వెండి నాణేల కొరకు తన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తుని రోమా ప్రభుత్వానికి అమ్మేశాడు. మనం ముందు పత్రికలో చూసినట్లయితే దేమ ఒక గొప్ప పరిచారకుడిగా, దేమ ఒక మంచి దేవుని సేవకుడిగా ఉన్నాడు. అయితే ఈ లోకాన్ని స్నేహించి ఏం చేసినట్టే దేమ తెస్సలోనికి వెళ్ళిపోయాడు. పౌలు గారు అందుకనే వేదన పడుతుంది. ఇదిగో ఇంత బోధ చేసిన తర్వాత, ఇంత ప్రశస్తమైన జీవితాన్ని నేను జీవించిన తర్వాత యేసుక్రీస్తు నుంచి నేను తప్పిపోతానేమో అని నా శరీరమును నేనే నలగొట్టుకుంటున్నాను, ఏదైనా భ్రష్టత్వం నాలో ఉందని ప్రతిరోజు నేను ఏం చేస్తున్నానంటే పరీక్షించుకుంటున్నానండి. మన జీవితాల్లో పౌలు గారి కన్నా ఎక్కువ ఆత్మీయ జీవితం మనకుందా? దేమ కన్నా ఎక్కువ ఆత్మీయ జీవితం ఉందా? యాషావు డైరెక్ట్గా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుట్టినవాడు, కానీ తప్పిపోయాడు సుమా. మన జీవితంలో కూడా ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో, ఈ లోకానికి సంబంధించిన బలహీనతలో కనుక మన జీవితాలు ఉంటే ఏమవుతుందంటే కాల్చివేయబడే స్థితి, తుదకది విసర్జించబడుతుందంట. తర్వాత ఏమవుతుందంట? అనగా దేవుని యొక్క సహవాసం నుంచి, దేవుని యొక్క కృప నుంచి, దేవుని యొక్క వెలుగు నుంచి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నుంచి, దేవుని యొక్క నూతన కార్యాల నుంచి, దేవుని యొక్క శక్తుల ప్రభావం నుంచి మనము తొలగింపబడి యేసుక్రీస్తును మరలా బాహాటముగా సిలువ వేయచ్చు ఈ లోకాన్ని స్నేహించి దేమావలే మనం ఏమవుతామంటే ఈ లోకం వైపుకు తిరిగిపోతాం. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా చేదైన వేరు ఏదైతే ఉందో దాన్ని మనము చెక్ చేసుకుంటా ఉండాలి. దేవుని బిడ్డలారా, పరలోకము చాలా ఈజీ అని అనుకుంటున్నారు మీరు. ఎలాగ జీవించినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుంటాం. మరణమైనను, కరువైనను, హింసైనను, బాధైనను, వస్త్రహీనతైనను, ఆకలైనను దేవుని యొక్క ప్రేమ నుంచి మనం ఎడబాపగలవా? రోమపత్రికలో మనం చూస్తూ ఉంటాం. అందులో మనం గమనించవలసింది ఏంటి తెలుసా? పౌలు గారు చాలా తెలివిగా రాశాడు. వస్త్రహీనతైనను, ఖడ్గమైనను, కరువైనను, రోగమైనను, మరణమైనను దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయగలవని రాశాడు, కానీ పాపమైనను రాశాడు. అక్కడ పాపమైనను, మనం పాపము చేసినాను దేవుని యొక్క ప్రేమ నుంచి పాపము మనల్ని ఎడబాపగలదని రాశాడా పౌలు గారు? అలా రాయలేదు సుమా. భక్తిహీనత మనల్ని దేవుడి నుంచి విడదీయలేదని రాశాడా? ఆత్మీయ స్థితిలో మనం ఒకవేళ దిగజారిపోతే అయినా కూడా దేవుడు మనల్ని లేవనెత్తాడని రాశాడా? వస్త్రహీనత ఉంటే దేవుని ప్రేమ నుంచి మనం తప్పించలేవు. ఒకవేళ కరువు ఉందనుకో, కరువులో కూడా దేవుడు పోషిస్తాడు. అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది, ఇసాకు జీవితంలో కరువు వచ్చింది. అన్ని పరిస్థితుల్లో దేవుడు తన ప్రేమను చూపించే వారిని ఏమాత్రం కూడా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో, అయినా కూడా దేవుడు వారిని పోషించాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటాను, దేవుని యొక్క రక్షణను అర్థం చేసుకుంటాను, దేవుడు ఏదైతే మనతో నిబంధన చేశాడో దాన్ని అర్థం చేసుకుంటాను, దేవునికి దూరంగా మనల్ని విడదీసే దుష్ట హృదయం ఏది ఉందో దాన్ని అర్థం చేసుకుంటాను, చేదైన వేరే ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటాను. మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుణ్ణి తిరస్కరించకుండా, ఆయన మాటను తిరస్కరించకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగ ఉండేదానికి దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు.
యాషావులాగా, ఇస్కరియోతు యోధాలాగా, దేమాలాగా మనం తప్పిపోకుండా ఉండేదానికి దేవుడు కొన్ని ప్రావిజన్స్ మనకి ఇచ్చాడు. వాటిని మనం ఉపయోగించుకో. మొట్టమొదటిగా మనం హెబ్రీ పత్రికలను చూద్దాం. 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఎప్పుడు? ఇక్కడ దేవుడు ఒక ప్రావిజన్ ఇచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిటంటే, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అనగా మనం పాపం చేసినప్పుడు, ఏదైనా చేదైన వేరు మన జీవితంలో ప్రవేశించినప్పుడు, దేవుని యొక్క మాటకు మనము తిరస్కారం చూపించినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మనకు దయచేసిన, నిత్యుడకు దేవుడు దయచేసిన ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆ నిర్జీవ క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రభు పాదాల దగ్గర మనం విడిచిపెట్టినప్పుడు జీవము గల దేవుని మనం సేవించడానికి మరలా మన మనస్సాక్షిని ఏం చేస్తాడంట, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన శుద్ధీకరిస్తాడు. మనము వేలాడబడిన కొమ్మలా కాకుండా, విసర్జించబడిన కొమ్మలా కాకుండా, కాల్చివేయబడిన కొమ్మలా కాకుండా మన జీవితాన్ని ఏం చేస్తాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మరలా మనం శుద్ధీకరించడానికి దేవుడు సహాయం చేస్తాం. అందుకని మనం ఏం చేస్తామంటే, ప్రతి నెల మనము దేవుని యొక్క రక్త మాంసాల్లో పాల్గొనేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకుంటాం. ఇదిగో ప్రభా, నా జీవితంలో చేదైన వేరేదైనా ఉందేమో ప్రభా, నిన్ను అప్పచెప్పి మరలా నిన్ను సిలువ వేసిన సంఘటనలు నా జీవితంలో ఏమైనా ఉన్నావేమో ప్రభా, నీ కృప నుంచి తప్పిపోకుండా ప్రభా నా మనస్సాక్షిని ప్రభా నీ యొక్క రక్తం ద్వారా, నీ శరీరం ద్వారా నా మనస్సాక్షిని శుద్ధి చేయమని మనం ఏం చేస్తాం, ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుని ఆయన కృపలో మరలా కట్టబడుతుంది. దేవుడి ప్రావిజన్ ఇచ్చాడు. అయితే ఈ ప్రావిజన్ కూడా మనకు లేకుండా తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాతాను ప్రతిరోజు కూడా ఎవరిని మింగుదానని ఆడు గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉంటాడు. అనగా అవకాశం ఎవడు? దేవుని దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందకుండా ఇస్కరియోతు యూదా డైరెక్ట్గా వెళ్ళి ఉరికంబం ఎక్కేశాడు. యాషావు జీవితంలో కూడా తన భ్రష్టత్వం ఏమైందంటే, దేవుని పాదాల దగ్గర మరలా కలుసుకునే అవకాశం లేకుండా యాషావు జీవితం అయిపోయింది. దేమా ఈ లోకాన్ని స్నేహించి మరలా లోకం వైపు వెళ్ళిపోయాడు. అయితే దేవుడే మన జీవితాల్లో ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మనము తప్పిపోయిన స్థితి నుంచి మన మనస్సాక్షిని శుద్ధి చేయటానికి దేవుని యొక్క కృప, ఆయన ఆత్మ ద్వారా మనలను నడిపించే అవకాశం దేవుడు మనకు ఇస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని, మన 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క చిత్త ప్రకారం ఈ ప్రస్తుత కాలములో, దుష్ట కాలములో, ఫలహీనమైన ఈ కాలములో మనము ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించేదానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని విమోచించవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పుడే కాదు, ఆ కలవరిగిరిలో చేసిన ఆ యాగము అక్కడితో ఆగిపోలేదు. ప్రస్తుత కాలములో, దుష్ట కాలములో మనం విమోచింపబడాలని ఆయన తన్ను తాను ఏం చేశాడంటే సమర్పించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో తప్పిపోకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే, ప్రభు పాదాల దగ్గర
మనం పశ్చాత్తాపడేవారిగా, మన చేదైన వేరును మనం తీసుకునేవారిగా, మన జీవితంలో ఉన్న గచ్చ తుప్పలు ముండ్ల తుప్పలు తీసుకునేవారముగా, కాల్చివేయబడిన స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండేదానికి ప్రభు యొక్క కృపలో నిలుచునేవారిగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. మరి ఎలాగ మనం అంగీకరించబడతాం? దేవుని చేత మనం ఎలాగ అంగీకరించబడతాం? మన జీవితంలో చేదైన వేరు వచ్చిందనుకోండి, ఆ వేరు నుంచి మనము అంగీకరించబడటానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మన జీవితంలో ఆయన ఉంచాడని మనం నేర్చుకున్నాం. ఎలాగ మనము ఆ స్థితిలోనికి నడిపింపబడాలి? యేసుక్రీస్తు జీవితంలో దేవుని చేత ఎలాగ అంగీకరించబడ్డాడు? యేసుక్రీస్తు ఎలాగ జీవించాడో మనకు తెలియదు. చిన్నప్పుడు 30 సంవత్సరాలు ఆయన ఎలాగ జీవించాడో తెలియదు, 20 సంవత్సరాల్లో ఎలాగ జీవించాడో మనకు తెలియదు. కానీ ఆయన జీవితాన్ని అంతటినీ కలిపి ఒకే ఒక వాక్యంలో ఇక్కడ పౌలు గారు పొందుపరిచారు. 7వ వచనం చదవండి. అపోస్తలుడే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను విధేయతను నేర్చుకుంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడండి. కానీ ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి దేవుని చేత అంగీకరింపబడటానికి, తన జీవితంలో గచ్చ తుప్పులు రాకుండా ఉండటానికి, ముళ్ళ పొదలు రాకుండా ఉండటానికి, దేవునికి అనుకూలమైన కుమారుడిగా తాను జీవించడానికి ప్రభు ఏం చేశాడంట? శరీరధారి అయి ఉన్న రోజులలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి, యేసుక్రీస్తే తాను మరణం నుంచి లేపబట్టడానికి తండ్రికి అంత ప్రార్థన చేసి కన్నీరు విడిచి రోదన చేసి భయభక్తులు కలిగి ఆయన పునరుద్ధానం చెందితే, మానవులమైన మనము మరణం నుంచి తప్పింపబడటానికి, కాల్చివేయబడకుండా మనం ఉండటానికి దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థన చేయాలో ఆలోచన చేయండి. యేసుక్రీస్తే మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుంచి రక్షింపగలవాడికి భయభక్తులతో ప్రార్థన చేస్తే, ప్రతిరోజు మన జీవితంలో చేదైన వేరు రాకుండా ఉండటానికి, భ్రష్టత్వం రాకుండా ఉండటానికి, ఈ లోకాన్ని స్నేహించి మనము బయటికి వెళ్ళిపోయే జాగ్రత్తపు పరిస్థితుల్లో మనం ఉండకుండా ఉండటానికి మనం ఎంత ప్రార్థన చేయాలో ఆలోచన చేయండి. యేసుక్రీస్తుకి అంత ప్రార్థన అవసరమైతే సాధారణమైన విశ్వాసులకు మనకి ఎంత ప్రార్థన అవసరమో ఆలోచన చేయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ మాటలను మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము వీధుల్లో సిలువను మోస్తూ ఉన్నాడు. సిలువను మోస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏంటి, పరిశుద్ధుడేంటి, కలవరి సిలువలో ఆయన వేలాడటం ఏంటి, శాపగ్రస్తమైన సిలువను మోయటం ఏమిటి, ఏంటి యేసుక్రీస్తు పరిస్థితి ఎలాగైపోయిందని అక్కడ ఉన్నవారు చాలా పవిత్రులుగా అనుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తుని చూసి జాలి పడతా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, అమ్మలారా నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను చనిపోయినా కూడా తిరిగి లేస్తాను. తండ్రి దగ్గర ప్రార్థన చేశాను, కన్నీరు విడిచాను, మహారోదనతో ఆయన సేవించాను, పరిశుద్ధంగా జీవించాను. మీ కొరకు నేను పాపంగా చేయబడి కలవరి సిలువలో మీరు విమోచన నిమిత్తము, మీ ప్రాణం నిమిత్తము నేను ప్రాణం పెడుతున్నాను. నా కోసమేమి మీరు బాధపడకండి అమ్మా. మీ కొరకు, మీ పిల్లల కొరకు మీ జీవితం ఏమవుతుందో, కాల్చివేయబడిన కొమ్మలాగా అయిపోతాడేమో, విరగొట్టబడిన కొమ్మలాగా అయిపోద్దేమో, విసర్జించబడిన కొమ్మలాగా అయిపోతుందేమో. మీకోసం, మీ పిల్లల కొరకు ఏడవండి అని ఒక మాట చెప్తాడు. ఒక ప్రశస్తమైన మాట ఏముంటుందంటే, కొమ్మల గురించి చెప్పుకున్నాం కాబట్టి, ప్రచ్చిమానుకే ఎలాగో జరిగిన ఎడల ఎండుమానుకి ఎలా ఉంటుంది అన్నట్టు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రచ్చిమాను అనగా జీవముతో ఉన్న దేవుడు. ఆయన
తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, ఆయనలో జీవం ఉన్నది కాబట్టి ఆ కొమ్మ పచ్చని కొమ్మ, జీవం గల కొమ్మ యేసుక్రీస్తు వారు. ఆ పచ్చి మానికే ఇలాగ జరిగితే ఎండిపోయిన మానికి ఏమవుతుందో మీరు చూసుకోండి. నా కొరకు కాదు కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఆడవండి అన్నాడు. పచ్చి మానికి ఎలాగైతే ఎండిన మాని కూడా ఏంటి? యోహాను సువార్త 15 అంటాడు, చూడవలసిన లేదు, ఇదిగో ఎవడైనా నాతో అంటికట్టబడితే నా జీవం వాడిలోకి వస్తుంది, కాబట్టి వాడు పచ్చగా ఉంటాడు, ఫలిస్తాడు. ఎవడైనా నా నుంచి ఒకవేళ వదిలేసాడు అనుకో, నా జీవం వాడికి రాదు, కాబట్టి వాడు ఎండిపోతాడు. ఎండిపోయిన కొమ్మలను తీసుకొచ్చి నరులు ఏం చేస్తారంట? కాల్చివేస్తారు. పచ్చి కొమ్మకి ఎలా జరిగితే ఎండు కొమ్మకి ఎలా జరిగితే చూసుకోండి. మన జీవితాలు దేవునితో కనెక్ట్ అయి ఉంటే, దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం నిండి ఉంటే, నిర్జీవమైన క్రియలు విడిచి మనం ఫలభరితమైన జీవితాలుగా మన జీవితాలు ఉంటే, మన జీవితం ఏమవుతుంది? ప్రత్యమానులా ఉంటుంది. ఎప్పటికీ చిగురుతుంది. యజమానికి అనుకూలమైన పంటను అది ఇస్తుంది, కాబట్టి అది దీవెనను పొందుతుంది. అలా కాకుండా మనం భక్తిహీనతలో ఉంటే, ఆత్మీయ స్థితిలో పడిపోతే, అవిధేయతగా ఉంటే, దేవుని యొక్క మాటను మనం వినిపించుకోకుండా, దేవుడిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేసి, దుష్ట హృదయం కలిగిన జీవితాల్లో, ఎండిపోయిన కొమ్మ లాంటి జీవితాల్లో మన జీవితం ఉంటే తుదకి ఏమవుతుందంటే అది విసర్జింపబడి కాల్చివేయబడి. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్ప సంగతులు మనతో మాట్లాడుతున్నాడు. పచ్చి కొమ్మకి ఎలా జరిగితే ఎండిన కొమ్మకు ఏమవుతుంది అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఇన్ని రకాల వసతులను మనకి ఇచ్చాడు. పౌలు గారు అదే మాట అంటాడు, నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాడ బద్దలేసిపోయిన జీవితాలు కొన్ని ఉన్నాయంటాడు. అలా ఉండటానికి వీలు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చేత అంగీకరించబడేదానికి కాల్చివేయబడిన కొమ్మల్లా కాకుండా, విసర్జించబడిన కొమ్మల్లా కాకుండా, నిజమైన ద్రాక్షావళితో అంటు కట్టబడిన ఫలించని కొమ్మల్లాగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ, పౌలు గారి యొక్క ఆశ కూడా. అందుకని అన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. మీ జీవితంలో మరలా పాపం చేసి క్రీస్తుని సిలువ వేయకండి, ఫలభరితమైన జీవితాలు జీవించండి. ఆయన కృప నుంచి తప్పుకుని పోకుండా, ఆయన ప్రేమలో ఆయనకు అనుకూలమైన పైరులాగా ఆశీర్వాదకరమైన జీవితాలు మీరు జీవించండి, ఫలించని కొమ్మల్లాగా అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చేత అంగీకరింపబడేదానికి, దేవుని చేత మనం శుద్ధీకరించబడేదానికి, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో మనం అభివృద్ధి చెందేదానికి మన జీవితాలు ఎలా ఉండాలంటే, ప్రభువైన యేసుక్రీస్తులాగా పచ్చి మానులా ఉండాలి. విసర్జించబడిన మానులా ఉండకూడదు, విరగొట్టబడిన మానులా ఉండకూడదు, కాల్చివేయబడిన కొమ్మలాగా అసలే ఉండకూడదు. కాబట్టి దేవుడు అలా కాకుండా ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన పచ్చి కొమ్మలాగా మన జీవితాలను సెగరింపజేయాలని, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో మనల్ని దాచి నిండారుగా దీవించి, ఆయన కృపలో మనల్ని నిత్య జీవానికి నడిపించాలని, అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలను మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.